మేలు పొందువారమై ఉండటానికి మాకు సహాయం దయచేయండి. దేవుడనయ్యా, నన్ను కూడా మీ ఆత్మతో నిరంతర ఆత్మతో నింపండి. మీ మాటలను మాత్రమే పలికే పాత్రగా నన్ను మీరు వాడుకుంటారని అయ్యా, మందిరం మీది ప్రజలు మీ వారు ఉన్నారు కనుక మీరు కాపరిగా ఉండి శ్రేష్టమైనటువంటి విధానంలో నీ గొర్రెలను మీకు వారు మీరే కదా. దేవా, మీ స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి జలముల యొక్క శ్రేష్టమైనటువంటి మేత భూముల యొక్క ఈ గొర్రెలను నడిపించేవారు మీరే కనుక ప్రభావి సమయంలో మా ప్రార్థన ఆలకించండి. ఎంతమంది సిద్ధపడుతున్నారో ఈ సమయంలో అయ్యా, మీ ప్రణాళికలో ఎవరిని సిద్ధపరచడం చెప్తున్నాము, వారిని సిద్ధపరిచినందుకు మీకు వందనాలు. మీ రాజ్యమునకు చెందువారిగా ఎవరిని సిద్ధపరుస్తున్నారో వారిని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. తండ్రి, మీ సన్నిధికి ఉంచండి. మీ నామాన్ని గణపరుచుకున్నారు. నన్ను కూడా మీరు జ్ఞాపకము చేసుకున్నారు. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను నా యొక్క పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రతి వారంలో కూడా వచ్చే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, విని వారికి తెలియదు. మా వినాలి, బైబిల్ చదవకుండా. కొంత ఆత్మీయమైన ప్రయాణం అనేది ప్రయాణం చేయడం మనకు ఎంతైనా మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు మరి తెలియపరిచిన విషయాన్ని మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది అన్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది. ప్రభువారి యొక్క మాటే కానీ నా మాట కాదు, మీ మాట కాదు, వేరే వారి మాట కాదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది. దీనికి అర్థం ఏంటో, కాలం సంపూర్ణమై ఉన్నదని నోవహు గారి కాలంలోనూ ప్రకటించబడింది. లోతు గారి కాలంలో కూడా ప్రకటించబడినట్టే. దీని అర్థాలు ఏంటంటే, కాలము సమీపముగా ఉన్నది కనుక ప్రమాదకరమైన గడియలు మురుగుతూ ఉన్నాయి. నిర్లక్ష్యత అనేది మనం కలిగి ఉండకూడదు. దయచేసి ప్రమాదకరమైన గడియలు అన్నమాట. మనం 2 సంవత్సరాల నుండి వేధించబడుతున్నాం. ఇది ప్రమాద గడి అని మీకు తెలియట్లా. ఈ 2 సంవత్సరాలు 2020 నుండి 21, 21 నుండి 22 మనము ఈ కాలంలన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి కాలములు. అయితే ఎందుకో మరి ఇదొక హెచ్చరికగా మనం గమనించాలి. హెచ్చరికగా గమనించి
జరిగినటువంటి పరిస్థితిని బట్టి ఏ విధంగా కొందరు జాగ్రత్త పడ్డారు, లేదా అందరూ జాగ్రత్త పడ్డారు. అందరూ జాగ్రత్త పడ్డారు. కరోనా అనబడినటువంటి పరిస్థితిని బట్టి జాగ్రత్త పడని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క పరిస్థితిలో జాగ్రత్త పడిన వారుగా ఉన్నారు. కనుక ఇంకా మిగిలిన కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో తెలియదు. మరి ఇంకా ఎక్కువైనటువంటి జాగ్రత్తలు అనేవి మన జీవితంలో తీసుకొనవలసిన అవసరతలు వస్తాయేమో. కనుక మనం చాలా జాగ్రత్తగా, మరి ముఖ్యంగా క్రైస్తవులనబడిన వారము మరి ఎక్కువైన జాగ్రత్త కలిగిన వారంగా ఉండటం అనేది మనకెంతైనా కూడా మంచిది. జాగ్రత్తలు అనే దానికి ఎలాంటి జాగ్రత్తలు వహించాలో విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడే తెలియపరుస్తారు. నేను చెప్పటం కాదు. నేనేమో నా ఇష్టానుసారమైన మాటలు చెప్పచ్చు మీకు, అలాంటివి చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనలో ఉంటే, మనతో ఉంటే ఆయనే అనేకమైన విషయాలు మనకు బోధిస్తారు, తెలియపరుస్తారు. కనుక మనం జాగ్రత్త అనే పదానికి పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకోవాలి. ఆయనే మనకు సహాయకులుగా ఉంటారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం మత్తయి గారు రాసినటువంటి యొక్క సువార్తల భాగంలో 13వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక విశేషమైన మాటలను వ్రాశారు. ఈ మాటల యొక్క అర్థాలు కూడా ప్రభువారే వివరణించారు. వేరే వారి యొక్క వివరణ కాదు. మనకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలనే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకునేది, కానీ వేరే వారి యొక్క మాటలు మనం తీసుకోవలసిన అవసరత లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాటికి అర్థం అనేది భాగాలలో చెప్పారు, ప్రక్క భాగాలలో చెప్పారు, ఈ అధ్యాయంలో చెప్పారు. మన వేరే వారి యొక్క అర్థం అనేది మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపితులై వారు తెలియపరిస్తే ఆ మాటలను తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకపోతే ఆ మాటలను ఏమాత్రం కూడా మనం తీసుకోవలసిన అవసరత లేదు. ఆధారం ఏంటంటే ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని బట్టి మనం ఆత్మీయంగా ప్రయాణం చేయాలి. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు బహుజన సమూహములో తో కలిసి ఆయన కొన్ని విశేషమైన మాటలను ఉపమాన రీతిగా చెప్పారు. మనం చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఈ సువార్తలలోనే, ఈ 4 సువార్తలలో ప్రభువారి యొక్క ఉపమానాలు చాలా కనబడుతూ ఉంటాయి. ఉపమానాలలో కొన్ని ఈ జనసమూహములకు అర్థం కాని విధమైనటువంటి ఉపమానాలు చెప్పారు ప్రభువారు. మరలా ఏం చేశారంటే, ఈ ఉపమానాలు వారికి చెప్పావు ప్రభువా, మాకు అర్థం కాలేదు,
తిరిగి తేటగా మాకు ఈ ఉపమానాలు అర్థమయ్యేటట్లుగా తెలియపరచమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు మాత్రమే, అందరకు కాదు. ఎందుకంటే శిష్యులకు మాత్రమే ఎందుకు బోధించారనే దానికి ప్రవచనాన్ని ఒకటి తెస్తున్నారు. యెషయా గారు, ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచించిన ప్రవచనం అది. ఈ ప్రజల యొక్క స్వభావాన్ని బట్టి, ప్రజల యొక్క ఈ మానసికమైన స్థితిని బట్టి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ప్రవక్త అయిన యెషయా గారికి ప్రవచనము ద్వారా తెలియపరిచారు. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడినది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో ఆయన ఉపమానాలు చెప్పుతున్నప్పుడు ఈ మాట వాడబడింది. ఈ జనసమూహములకు అర్థం కాకుండా శిష్యులకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఈ ఉపమానములనేవి తెలియపరచడం అనేది జరిగింది. అదే అక్కడ రాశారు, చూడండి. మీరు చూస్తే 15లో, ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. యెషయా గారు చెప్పిన విషయాన్ని ఇక్కడ జరుగుతున్నది, లేదా నెరవేర్చబడినది అని వాక్యంలో. కలవపటం కాదు, జాగ్రత్తగా మనసును పెట్టి అర్థం చేసుకోండి. కొంచెం అర్థం చేసుకోండి. ఏమంటున్నారు అంటే, తమ కన్నులు మూసుకొని ఉన్నారు, తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు, చెవులతో వింటున్నాం ఇక్కడ. గ్రహింపనే గ్రహింపరు, చూసుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నారు. ఇదేంటి విచిత్రం? విన్నాంగా గ్రహింపు రావట్లేదా? విన్నవారికి గ్రహింపు లేదు, చూచేవారు ఎంత మాత్రమో తెలుసుకుంటలేదు. ఇది విచిత్రమైన మనుషులు. ఏమైనా ఎందుకు రాశారు అలాగా? పరిశుద్ధాత్మకు తెలియదా మన యొక్క స్థితి? పరిశుద్ధాత్మకు తెలిసే ఇలాంటి మనుషులు ఉంటారు. నువ్వు ఎంత చెప్పుగాక వారికి గ్రహింపు ఉండదు. ఓ క్లాసులో చెప్తున్నటువంటి ఆ యొక్క టీచర్ చెప్పే ఆ క్లాస్, ఆ టీచింగ్ జాగ్రత్తగా వింటే ఏమైనా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్తో ఆన్సర్ చేయగలరు. నువ్వు జాగ్రత్తగా వినట్లా, గ్రహింపు లేదు నీకు. మనుషుల వైపు తదేకంగా చూస్తూ ఉంటావు, ఉపయోగం లేకుండా. ఉపయోగం లేనిట్లో చూపు, ఉపయోగం ఏముంది? చూస్తున్నావు, నాకెళ్ళే చూస్తున్నట్లుగా ఉంటుంది కానీ చెప్పే మాటలు ఏమాత్రం కూడా గ్రహింపు లేనిటువంటి చూపు అన్నమాట. నీకు అర్థం కావట్లా. అర్థం కాకపోతే అక్కడ ఏం ఎగ్జామ్ రాస్తా? నీకు అర్థమైతే అర్థమైంది నీ యొక్క మనస్సులోకి వెళుతుంది, దాన్ని దాచుకుంటావు, చక్కగా రాయగలవు. ఎందుకు పాస్ అవట్లా ఈ రోజున? స్టూడెంట్స్ చాలామంది కూడా ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే వారు చెప్పే ప్రతి మాట కూడా చక్కగా వినటలా.
విని దాని ప్రకారంగా ఏమాత్రం కూడా మనస్సులో పెట్టుకోవట్లా. కనుకనే చాలామంది కూడా ఏమవుతున్నారు, ఫెయిల్యూర్ అవుతున్నారు. పాస్ అవ్వాలంటే చెప్పే ప్రతి మాట కూడా వినగలిగి ఆ మనస్సుని ఏర్పాటు చేసుకోవాలి. ఏదో అంటారు చూసారా, మనం ఇక్కడే ఉంటాం, మన మనసు ఎటువైపు ప్రయాణం చేస్తుందో ఇక్కడే ఉంటాం. మన మనసు మాత్రం మన దగ్గరే ఉండదు. చూసావా, రావడం అప్పుడే పోతా ఉంది. మా పోయావా మౌరాజపురం పాటకి చూసారా? చెప్పే మాట గ్రహింపనేది ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత వివరణిస్తున్నారో ఇక్కడ చూస్తున్నారు, వింటున్నారు, కానీ ప్రయోజనము ఏమాత్రం కూడా లేని వ్యక్తులుగా ఉంటున్నారు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధ. ఈ రెండు చర్యల వలన ఎవరికి నష్టం వస్తుంది? మనకేనా లేదా పరిశుద్ధాత్మ దేవునికా? మనకే నష్టం. అవసరమేనా నష్టం తీసుకోవడానికి? మనకు అవసరమా? నష్టం పొందడానికి దేవుని సన్నిధికి రావాలా? దేవుని సన్నిధికి వచ్చామంటే మన ఆత్మీయమైన ఎదుగుదలకు ప్రయోజనకరమైనటువంటి విషయాలు విని దాని ప్రకారంగా నడవటానికి మనం ఇష్టపడాలి తప్ప ప్రయోజనం లేనటువంటి విధంగా జీవించడానికి మనం దేవుని సన్నిధికి రాకూడదు. ఇది జాగ్రత్తగా గమనించాలి మీరు. కనుకనే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలండి. వారి హృదయం ఏమైపోయిందంట? క్రొవ్వినది అంటారు ఆయన. కనుక కొంచెం జాగ్రత్తగా ఈ మాటలను మనం జాగ్రత్తగా మరి మనసుందా, మనసుని ఏర్పాటు చేసుకున్నాలి. వినగలిగే మనసును మనం ఏర్పాటు చేసుకున్నాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియపరిచారు. మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క 4 విధములైనటువంటి పరిస్థితులను మరి ప్రభువారు ఆ యొక్క జన సమూహములకు మధ్య చెప్పారు. తర్వాత శిష్యులకు కొన్ని విషయాలు ప్రత్యేకంగా ప్రాముఖ్యమైనవి శిష్యులకు అందించారు. అది శిష్యులు రాశారు. మత్తయి అనబడిన శిష్యుడు కూడా ప్రభువారు చెప్పిన విషయాలను ఇక్కడ వ్రాసినారంటే ఆ కాలంలోనేమో వారి యొక్క జీవితము, హృదయము క్రొవ్వినది అన్నారు. మనకి ఈ రోజున దాన్ని ఏం చేశారంటే ఆ క్రొవ్వినటువంటిది అనే మాట అట్లా మూసివేసి మనకేం చేశారంటే ఆ విషయాలను మరుగు చేయబడిన విషయాలు మనకు తెలియపరిచారు. వారికి మరుగు చేశారు, బహుజన సమూహములకు మరుగు చేశారు. మన దగ్గరకు వచ్చే వాటికి ఆ విషయాలను మరుగు చేయక తెలియపరిచారు. అంటే మనము అర్థం చేసుకున్న క్రొవ్విన హృదయాన్ని కలిగిన వారంగా ఉండకూడదని. ఏమైతే వింటున్నామో వింటున్నటువంటివి గ్రహించాలని, ఏమైతే చూస్తున్నామో ఆ యొక్క చూసే ఆ కన్ను దేవుని వైపుకు చూడాలని, మూయబడకూడదు. దేవుని వైపుకు చూడాలి, దేవుని కార్యాలను చూడగలగాలి. కనుకనే మన కన్ను మూయబడినదిగా ఉండకూడదు. మూయబడినది అని అంటున్నారు. అసలు కన్నులు, చెవులు కూడా ఏదో చూస్తున్నారు కానీ మూయబడినవి, అయితే క్రొవ్వు చేత ఆ విధంగా ఉన్నాయేమో.
మన ముందుకు వెళ్తున్నప్పుడు ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను. ఇది ఒక అనుభవం అన్నమాట. ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అర్థమైందా? ఇది మొదటి యొక్క స్థితి. ప్రతి వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పడానికి వీలేదు, విశ్వాసి అని చెప్పడానికి వీలేదు. మొదటి యొక్క స్థితి అన్నమాట. స్త్రీ కానివ్వండి, పురుషుని కానివ్వండి యొక్క మొదటి యొక్క స్థితి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పరిస్థితిని ఎలాగ ఆయన చెప్పారు అంటే, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్తలో అది మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15 2 వచనాలను మనం చదువుకున్నట్లయితే, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఈ అనుభవం అనేది ఎప్పటిది? మొదటి స్థితిని సూచించేదిగా ఉన్నది. ఒక వ్యక్తి, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, వారి జీవితంలో మొదటి యొక్క అనుభవాన్ని ప్రభువారు తేటగా తెలియపరుస్తున్నారు. ఏమనంటే, కాలము సంపూర్ణమైనదయ్యా, నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది కనుక నువ్వేం చేయాలి? ఒక అనుభవాన్ని కలిగిన వ్యక్తివై ఉండాలి. ఈ మొదటి ప్రారంభ దశ అన్నమాట. ఈ ప్రారంభ దశలో ఏ అనుభవాన్ని కలిగి ఉండాలి? మొట్టమొదట దేవుని రాజ్యము కొరకైన జీవితాన్ని కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. దేవుని రాజ్యము కొరకు నీ జీవితాన్ని క్రమపరుచుకోవాలి. అర్థమైందా? మనం ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చాము. చాలా ప్రయాసం మనకు. కొన్ని గంటలు, అంటే కనీసం 2 గంటలు దేవుని మందిరంలో మనం గడుపుతున్నాం. ఈ 2 గంటలు నీకు ప్రయోజనకరమైనటువంటివి ఏమైనా కానీ నువ్వు చేసుకోవచ్చు. మరి వీటిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చావంటే, వాటికంటే కూడా మేలుకరమైనటువంటి ఏదో ఆశ కలిగి పొందడానికే దేవుని మందిరానికి మనం వస్తున్నాయినా కాదా? అంటే ఊరికే వచ్చాము. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మనం వచ్చాము అంటే, ఈ 2 గంటలు నా ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి విలువైన దాని కొరకు నేను చేరినాను, దాని కొరకే నేను వచ్చినాను, వెళ్ళాలి అనే మనసుతోనే మనం వచ్చాము. అతనే నిద్రపోవచ్చు చక్కగా. అయ్యో, వారమంతా కూడా మాకు రెస్ట్ లేకుండా ఉంది, పని చేసుకున్నాము. ఆదివారం కనుక, ఆదివారం దేని కొరకు దేవుడు ఇచ్చారు? చక్కగా రెస్ట్ తీసుకోండి, చక్కగా నిద్రపోండి, చక్కగా మంచి మాంసం తీసుకొని ఆహారం శుభ్రంగా తిని పడుకోండి అని చెప్పి దేవుడు ఇచ్చారు విశ్రాంతి. అయితే మనం ఈ దీనిలో కూడా ఏం చేస్తున్నామంటే, అయ్యో దేవుని సన్నిధానంలో కొద్దిగా గడుపుతాము, కొంచెం ఆత్మీయంగా ఎదగడానికి ఏమైనా అవకాశం ఉంటుంది, ఆత్మీయమైన ఎదుగుదలకు ఈ 2 గంటలు ఉపయోగించుకుందామనే దేవుని మందిరానికి మనం వచ్చాము. దీని కొరకే మనం వచ్చాము. అంటే దీనిలో ఒక ప్రయోజనం ఉంది. ఏదో ప్రయోజనము ఆశించి
ఇది పరలోక సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరణిస్తున్నారు. ఇక్కడ దేనికి వచ్చామంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్న భాగంలో దేవుని మందిరానికి మనం చేరి ఉన్నాం. అయితే దీనిలో ఒక ప్రాముఖ్యమైన అనుభవాలు సంపాదించాలి. కొన్ని మార్పులు చేస్తున్నారు జీవితంలో. ప్రభువారు ఈ యొక్క ప్రారంభ దశలో ఆయన చెబుతున్నది ఏంటంటే కాలము సమీపమైనది, దేవుని రాజ్యము సమీపమైగా ఉన్నది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. ఏం చేయాలి? మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పి సువార్తను ఆయన ఏం చేశారు? ప్రకటించారు. అది ప్రకటించబడుతున్నది ప్రారంభ దశ. ఇది ఈ విశ్వాస జీవితము దానిది. ఒక వ్యక్తికి దేవుని యొక్క సువార్త ప్రకటించబడుట ఇది జరుగుతున్నదండి. ఈ వాక్యం అనే విత్తనము, సువార్త యొక్క విత్తనం అనేది కూడా ఏం చేయబడుతుందంటే వేయబడుతున్నది. ఈ అనుభవం ఎలాంటి అనుభవం అంటే, ఎలాంటి అనుభవం? త్రోవ పక్కన పడినటువంటి అనుభవం అన్నమాట ఇది. దేవుని యొక్క వాక్యం అనే విత్తనము నీ జీవితం ఎలా ఉన్నప్పుడు ఏమీ తెలియదు, ఏమీ తెలియని విధంగా నీ జీవితం అనేది ఉన్నది. ఆ స్థితిలో దేవుడు నిన్ను ఆ విధంగా ఉండటానికి ఇష్టపడుట, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండటానికే దేవుడు పిలిచినాడు. ఆ పని, ఆ ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో చేరునట్లుగా నిన్ను సిద్ధపరచడానికే దేవుడు నిన్ను పిలిచినాడు. నిష్ప్రయోజనకరమైన వ్యక్తివిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలవలేదండి. ఆయన రాజ్యంలో ప్రయోజనకరమైన వ్యక్తివిగా ఉండటానికే నిన్ను పిలిచిందండి. అందుకోసమే ఒక వ్యక్తిని గురించి పౌలు గారు మాట్లాడుతూ, మునుపు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వ్యక్తి అయినారు అంటాడు. అర్థమైందా? మునుపు ఏంటంట? నిష్ప్రయోజకుడు. అయితే ఇప్పుడు దీన్ని నేనేం చేశాను? దీన్ని ఏం చేశాను? ఒక విధంగా స్థానపట్టాను. సువార్త ప్రకటించా, ప్రభువును వారికి పరిచయం చేశా, ప్రభు యొక్క ప్రేమను పరిచయం చేశా, ప్రభు యొక్క రక్షణ, ప్రభు యొక్క రాజ్య సువార్తను ఆ వ్యక్తికి పంచాన్ని, ప్రభువును పరిచయం చేశా. చేయగా ఏం జరిగింది? ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎంత ఉన్నతమైన మాట అండి ఇది. మనకు సాధ్యం కావట్లేదే. మనం చాలా సంవత్సరాల నుండి కూడా ఎవరు మనం? క్రైస్తవులు. ఎంతమంది తెచ్చాం దేవుని మందిరానికి? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. మనము ప్రభువును ప్రకటన ఎక్కడైనా చేసింది? ఎక్కడ చేశారు? నాకు కొంచెం జ్ఞాపకం రావట్లేదు. ఎక్కడ చేశారు? సముద్రంలో, చెరసాలలో కదా. నేను బాగానే మాట్లాడతారు వీళ్ళ దగ్గర, తెలుసు నాకు అన్నీ. చెరసాలలో ఏనా చేస్తారండి? మీరు చేస్తున్నారు, ఫ్రీగా ఉన్నారు కదా, ఫ్రీడమ్ మీకు చక్కగా ఫ్రీ అన్నమాట. అసలు ఇక్కడ నుండి అక్కడికి దొన్నొచ్చు, ఈ స్టార్టింగ్ దగ్గర నుండి అక్కడికి దొన్నొచ్చు. లేదు, ఇక్కడ దొన్నటం సాధ్యం కావట్లా, బయటికి వెళ్ళి దొన్నొచ్చు. మనకి ఎక్కడ కూడా వ్యతిరేకత ఏం లేదు ప్రస్తుత కాలంలో. ఆంధ్రప్రదేశ్లో మిగతా చోట్ల ఏమైనా కొంచెం ఆటంకాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లేదు. కనుక వరలక్ష్మి నదిని దొన్నాలనుకోమాకండి. వేరే ప్రాంతాలు చాలా ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో దొన్నండి. ఏం దొన్నాలి? ఏది దొన్నాలి? ఏది దొన్నాలని చెప్పాడు ప్రవక్త గారు. ఒక ఆయన చెప్పాడు, ఆయన
బీడు భూములు దున్నాలంట. దున్ని అన్నీ చక్కగా వేసి అవి ఫలించిన తర్వాత కోసుకుందాం, అది కాదు. చెట్టు అంతా పెరిగింది, కాయలు బాగా కాసినాయి. ఈ కాయలు తిందాంలే. నా చిన్నప్పుడు కూడా కాయలు ఉండేది. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు చెట్టు పెంచింది వాళ్ళు, నీళ్లు పోసేది వాళ్ళు, దాన్ని చక్కగా చేసేది వాళ్ళు. చిన్నప్పుడు ఏం చేశారంటే, మేము ఆ కమ్మారిళ్ళలోకి వెళ్ళాడు. కమ్మారిళ్ళలోకి వెళ్ళి ఎవరున్నారా ఎవరు లేదని చూసుకున్నాడు. చూసుకొని కాయ బాగుండేది, జామకాయ. ఆ చెట్టు రోడ్డుకి దరిదాపుగా ఆ చెట్టు ఉండేది, ఒక చెట్టు, జామకాయ చెట్టు. బాగా కాసాయి, బాగా కనబడతా ఉండేది. చెట్టుకుని ఎగిరెక్కి ఒక కాయను పోసుకోవడం, పరిగెత్తడం. ఎంత దొంగ పనేది. వాళ్ళేమో చక్కగా పెంచి పెద్ద చేసి కాపు వచ్చేటట్లుగా వాళ్ళు చేసుకుంటే, మనం ఏం చేస్తున్నాం? దొంగ పనులు చేస్తున్నాం. చేయచ్చా? చెట్టు పెరిగింది, కాపు కాసిన తర్వాత ఆ కాయ నాది అంటే, అమ్మో ఎంత తప్పండి అది. నువ్వు కూడా ఏం చేయాలి? చెట్టు వేయాలి. చెట్టు వేస్తే నీకు ఆ యొక్క కష్టం తెలుస్తుంది. ఫలం తర్వాత సంగతి లేదు, కష్టం తెలుస్తుంది. చెట్టు వేయాలి, పెంచాలి, ఆ పెంపకం అంతా నీకు తెలియాలి. అయ్యో దాన్ని పెంచి పెద్ద చేసి కాపు కాసినప్పుడు, ఆ కాపు అనేది ఆ ఫలాన్ని భుజించినప్పుడే నీకు తృప్తి ఉంటుంది. వేరే వాళ్ళది కాయ కోసుకొని తింటే ఏం తృప్తి ఉంటుంది? అలా వ్యక్తిగా ఉండదు, దయచేసి చెప్తున్నా. అంటే ఎవరైనా ఉన్నారని కాదు, యథార్థమైన విషయాలు చెప్తున్నాను మీకు. పెరిగిన చెట్టు కాయ తినడం కాదు, నువ్వు పెంచు, ఆ చెట్టుని పెంచు. అన్నీ కూడా చేయాల్సిన బాధ్యత నీదే. చేసుకో. నీకు ఫలాన్ని అది ఇచ్చేదిగా నువ్వు చేసుకో. ఆ ఫలాన్ని తిను. ఆ కష్టం, అమ్మో నేను ఇంత కష్టపడ్డా, మరి ఫలాన్ని తినొద్దా? ఇప్పుడు మేపుతున్నాడు, ప్రభువారే అన్నారు, మేపుతున్నాడు. ఒక వ్యక్తి మేపుతున్నాడు జాగను, పశువును మేపుతున్న వ్యక్తి మేపి సాయంత్రం తీసుకొని వెళ్ళి పాలు తీసుకుంటాడు. పాలు కొన్నన్నా తీసుకోకూడదా? మేపిన వ్యక్తి, ఈ వ్యక్తికి నేను పాలు ఇవ్వనంటే ఎట్ట కుదురుంది? కొంచెం పాలు అమ్ముకుంటాడు, కొంత తనన్నా తాగాలిగా. దున్నిన వ్యక్తి, సేద్యం చేసిన వ్యక్తి ప్రథమ పంటను తినొద్దా? తినొద్దా? తిననారా? పెడుతున్నారా? మీ తింటం ఎక్కువైపోయింది, మనం తింటం ఎక్కువైపోయింది. ఎందుకు పెట్టాలా? పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట వ్రాయబడింది, నా మాటలు కాదు. మీరు తింటం ఎక్కువైపోయింది. రైతు కష్టపడ్డాడు, ఆ పంట తినాల్సిన బాధ్యత ఆయనది, ఆయనకి చెందాలి. అది అర్థమైందా? ఈ విషయాలు చెప్పానని కొంచెం ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రభువారు ఈ విషయాలు, రాజ్యములకు వచ్చిన విషయాలు చెప్తున్నారు. రాజ్యములకు వచ్చిన విషయాలు, పరలోక రాజ్యంలో ప్రాథమికముగా ఈ వ్యక్తికి ఏం కావాలి? ఒక అనుభవం కావాలి. ఈ అనుభవం చాలా అవసరం. ఈ అనుభవాన్ని కావాలంటే ఆ వ్యక్తిలో ఒక ఆలోచన రావాలి. కాలం సంపూర్ణమైనది, ఆ దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పి ఆయన ప్రకటిస్తున్నటువంటి ప్రాథమికమైన అనుభవం అన్నమాట. అర్థమైందా? ఈ విత్తనాన్ని విత్తినప్పుడు ఆ స్థితి ఎలాంటిదంటే ప్రాథమికముగా ఉన్నది, ఏ అనుభవం దానికి లేదు.
ఏ విశ్వాసము దానికి లేదు, ఏ నీతి దానిలో లేదు, కానీ ఏ యథార్థత లేదు. అలాంటి స్థితి అన్నమాట. ఇదే స్థితి కంటిన్యూటీ చేయబడకూడదు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నారో ప్రభువు హెచ్చరిక చేస్తున్నారు. హెచ్చరిక చేసినది కూడా ఇదే అనుభవంలో నడుస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇదే అనుభవం అండి. ఈ అనుభవాన్ని మార్చుకోకుండా, ఈ స్థితిని మార్చుకోకుండా, మారు మనసు అనుభవంలోకి వెళ్లకుండా, పాప క్షమాపణ పొందకుండా ఇదే అనుభవంతో ప్రయాణం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. లేకపోతే ఇది వ్రాయబడదుగా. త్రోవ ప్రక్కన పడినటువంటిది ఈ విత్తనం అనేది వ్రాయబడదు. వ్రాయబడినది అంటే ఇలాంటి అనుభవం కలిగిన వారు ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి అనుభవాలు కలిగి ఉన్నావా? రాజ్యమును గురించిన విషయాలు ప్రకటించబడుతున్నను కూడా మనస్సు మార్చకుండా, దేవుని వైపు తిరగకుండా, ప్రభు యొక్క మాటను వినకుండా అలా జీవించేవారు ఎంతమంది ఉన్నారో. కనుక ఈ యొక్క స్థితిలో నుండి మనము మార్పు చెందాలి. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఇక్కడ. విత్తువాని భావమును గురించి ప్రభువు చెబుతూ, ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా, ప్రభు మాట్లాడింది అన్నమాట. ఎవడైనను రాజ్యమును గురించి వాక్యము వినియు, ఎన్నో వచ్చిన 18లో, అదే అధ్యాయంలో 13వ అధ్యాయంలో నుండి 18వ వచనంలోకి మనం వస్తున్నాం. విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి, ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపకయుండగా. గ్రహింపు లేని వారు ప్రకటించేది ఏంటి? దేవుని రాజ్యం. ప్రభువులో ప్రకటించింది ఏంటి? దేవుని యొక్క రాజ్యమునే ప్రకటించారు. వింటున్నారా? చెవులో పెట్టుకున్నారు. దేవుని రాజ్యము గ్రహింపు లేని వారు, ఈ యొక్క విధానం కలిగిన వారు. దేవుని రాజ్యమును గురించి ప్రకటించబడుతున్నా కానీ వారు ఏం చేస్తున్నారు? గ్రహించరు. గ్రహింపని ఆయనే చెప్పాడు కదా యెషయా గారు. రాజ్యమును గురించిన విషయాలు గ్రహింపు లేని వారు అంటే, గ్రహింపు లేని వారు అంటే అర్థం ఏం చేయాలి? ఎవరి చేత నడిపించబడితే గ్రహింపు రాదు? దేవుని ఆత్మ చేత నడిపించబడితే గ్రహింపు రాదా? దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతేనే గ్రహింపు అనేది ఉండదు. గ్రహింపు ఎవరిలోనైతే ఉంటుందంటే, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారు గ్రహింపు కలిగిన వారుగా ఉంటారు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడని వారు గ్రహింపు అనేది వారికి ఉండదు. మరి ఎవరి చేత నడిపించబడుతున్నామా? అర్థం చేసుకోండి. గ్రహించారా ఈ విషయాలు? ప్రభువు మాట్లాడతారు. గ్రహించారా మీరు అంటారు. అంటే అర్థం ఏంటి? అనేకమైన విషయాలు ప్రభువు చెప్తున్నారు. అయితే మీకు గ్రహింపు ఉందా? మీకు అర్థమైందా? ఈ అనుభవం అనేది అర్థమైందా? ఏ అనుభవం? పరలోక రాజ్య సంబంధమైన విషయాలు ప్రజలకు బోధిస్తున్నారు. అయితే వారిలో ఏమాత్రం కూడా ఆ మనస్సు లేదు. గ్రహించాలి అనే మనస్సు లేదు. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వారు? మరికొన్ని విషయాలు మనం నేర్చుకున్న పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలోకి మనం వెళితే, అక్కడ ఇద్దరు వ్యక్తులను గురించి, భార్య భర్తలను గురించి వ్రాయబడిన
మాటలను మనం నేర్చుకోవచ్చు. చూడండి, 1 నుండి 3 వచనాలను మనం చదువుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య సఫీనాతో ఏకమై పొలమమ్మేను. భార్య ఎరుకయ్యేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయములో ప్రేరేపించును? ఈ అనుభవం చూసారా? ప్రారంభ దశ ఈయన కూడా ప్రభు యొక్క పిలిపిన్నారు, సువార్త విన్నారు. సువార్త విని ఏం చేశారంటే చకచక వచ్చేసేసాడు పాపం. కుటుంబాన్ని భార్యని తీసుకొని ఏం చేశాడంటే అపోస్తలులతో పాటుగా ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తున్న ఈ వ్యక్తికి పరిశుద్ధాత్మ యొక్క గ్రహింపు అనేది ఏమాత్రం కూడా లేకుండా, గ్రహింపు లేనటువంటి విధంగా తన ప్రయాణం చేస్తున్నాడే కానీ దేవునితో పరిశుద్ధాత్మతో ప్రయాణం అనేది ఆయన చేయట్లేదు. ఇక్కడే దెబ్బ కొట్టింది ఆయన. అర్థమైందా? నీ ప్రయాణం ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మతో. నీకు పిలిచాడు దేవుడు, ప్రేమించి పిలిచారండి మనలందరినీ కూడా. మనం ఏ స్థితిలో ఉన్నామని జ్ఞానులమా? మనమేమైనా గొప్ప వంశము ఆరమా? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆ మాటలు చెప్తారు. పిలువబడిన పిలుపు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమని మాట్లాడతాడు ఆయన? చదవండి. సహోదరులారా, 1 అధ్యాయం 26లో, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతి జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని. అర్థమైందండి? ఇక్కడ లోకము ధనులము జ్ఞానులము మనం కాదు, గొప్ప వంశము వారము కాదు, ఎన్నికైన వారము కాదు. వారిని సిగ్గుపరచాలి. వారికి అందించబడుతున్నది కానీ వారు గ్రహింపు లేని వారుగా ఉన్నారు కనుక వారు సిగ్గుపరచడానికి నీచులైన వారిని, మనలను దేవుడు ఎంపిక చేసుకున్నారు. మనల్ని ఏమన్నారంటే నీచులు అన్నారు, ఎంపిక లేని వారు అన్నారు. ఇలాంటి వారిని దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తారు. నేను గొప్ప అని అనుకో, దేవుడు గొప్ప, నా స్థాయి గొప్ప, నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నానని ఎవ్వరం అనుకోకూడదు. మనం అందరూ దేవుడు ఏదో ఇచ్చారు మనకు, దాని చేత మనం బ్రతుకుతున్నాం. దేవుడు ఇచ్చినదే మనకంటూ ఏం లేదు. ఏముంది మనకు? గర్వపడటానికి, అహంకారాన్ని కలిగి ఉండటానికి, అతిశయాన్ని కలగటానికి మనకేమీ లేదు. గొప్ప వంశము వారు ఎవరంటే ఇశ్రాయేలీలు. వారు గొప్ప వంశము వారిది. వారి యొక్క స్థితి వేరన్నమాట. దేవుడు వారిని పిలిచినాడు, ఎంపిక చేసుకున్నాడు. అయితే వారిని సిగ్గుపరచాలి. ఎందుకంటే వారు ప్రభువును అంగీకరించలేదు, ప్రభు యొక్క రక్షణ రాజ్యాన్ని అంగీకరించలేదు. కనుకనే వారు సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడే స్థితిలోకి వెళ్ళారు. వారిని సిగ్గుపరచాలి. అందుకోసం ఏమన్నారు? వెర్రి వారిని దేవుడు. ఎవరినై మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి మీరు చేస్తారు లేదా? అయ్యా నీ దిమ్మనయ్యా, దూరినయ్యా, ఎన్నిక లేని వాడినయ్యా, నీటి పొడ వంటి జీవితం అయినా, పొట్టు వంటి జీవితం అయినా, అంతేనా? నీచమైన జీవితం, ఎన్నిక లేని జీవితం. ప్రార్థన ఏమన్నారు? ఏమి కూడా అంతే. మనం తగ్గించుకున్నారు అక్కడ. అందుకోసమే ప్రభువారు కూడా మనల్ని ఇలాగా ఉంటారేమోనని ఈ విషయాలన్నీ కూడా చెప్పారు.
వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు. చూసండి ఎలాంటి మాటలు. మనల్ని దేవుడు ఎలాంటి వారినిగా చూసి ఎంపిక చేశారు. మనకి ఏ స్థితి ఉన్నది, ఏ స్థితి లేదు, ఎన్నిక లేదు, మనము ఎంపిక చేయబడాల. నీచత్వము, వ్యర్థత మనలో చాలా ఉన్నాయి. అలాంటి వారిని సైతం కూడా ప్రేమించి, అయ్యా నీకు రాజ్యాన్ని ఇస్తాను రండయ్యా అని ప్రకటిస్తున్నారంటే ఆయనలో ఎంత ఆ యొక్క ప్రేమ ఉన్నదో మనం అర్థం చేస్తున్నాం. ప్రేమను బట్టి, కృపను బట్టి మనము దేవుని చేత పిలువబడి ఉన్నాము, ఎన్నిక చేయబడిన వారమైనాము. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేస్తున్నాము. అర్థమైందండి. అయితే ఇక్కడ ఇలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అనన్య సప్పీరాలు కూడా ఏం చేశారు? వారు కూడా దేవుని చేత పిలువబడిన వారై, ఎన్నిక లేనటువంటి వారైన వీరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే వీరి యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? స్థిరత్వం అనేది ఏమాత్రం లేదు, గ్రహింపు లేదు, సిద్ధపడటం అనేది ఏమాత్రం కూడా ఇష్టపడతా సాగుతున్నారు. కానీ స్థిరత్వం అనేది, ఆత్మీయమైన స్థిరత్వం అనేది లేనే లేదు. ఒక సమయం వచ్చింది, సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా చూశారండి. పరిశుద్ధాత్మ దేవుని మోసపరచడం ఏంటి అంటే ఇలా కూడా చేస్తాడు మానవుడు చేసే ఆ యొక్క చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు మోసపరచడం ఏంటి? మోసపరచుట అనే దానికి ఏం చేశాడు ఆయన? ఏం చేస్తే మోసపరిచినట్లు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు మోసపరిచినట్లు అంటే ఏం చేస్తున్నట్టు? ఆ అనుభవంలో మనం చూసినప్పుడు చిన్న అబద్ధం కాదు, అబద్ధం ఆడుతున్నాడు. ఆ చిన్నదా పెద్ద అనే తర్వాత అబద్ధం ఆడుతున్నాడు అంటే అబద్ధం ఆడిన వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరిచేవారు. అది ఎవరైనా కాదు అబద్ధాలు ఆడువారు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారు. మీలో ఉన్నదేమో ఎవరిలోనైనా ఇలాంటి స్థితి అనేది ఉన్నట్లయితే వీళ్ళు నడుస్తున్నారండి. ప్రభు యొక్క శిష్యులు చెప్పినట్లుగా నడుస్తున్నారు. ప్రభు యొక్క రాజ్యం వైపు ప్రయాణం చేసే దశలో ఉన్నారు. వీళ్ళు ప్రారంభ దశలో ఉన్న వీరిలో ఏంటి? అన్ని విడిచిపెట్టాలని చెప్పుకున్నారు, కానీ ఏం మాత్రం కూడా వారు విడిచిపెట్టలేదు. అన్ని విడిచిపెట్టాలని వాళ్ళు చెబితే ఏం చేస్తున్నారు? ఈ అబద్ధాలు మాత్రం విడిచిపెట్టకుండా వీటితో పాటుగా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి, భార్య భర్త ఇద్దరు కలిసి ప్లాన్స్ అన్నమాట. చక్కటి ప్లాన్ కదా. ఎలాంటి ప్లాన్ చేశారు? అబద్ధములతో కూడిన జీవితం అనేది మేము కలిగి ఉండాలి. అబద్ధాలు, మోసాలు అంటే పరిశుద్ధాత్మ దేవుని కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరు వీరు? ప్రభువులో నడుస్తున్న వాళ్ళు. ఈ జీవితం ఏంటంటే దరిద్రపు జీవితం. ఇది అవసరమేనా? దేవుని రాజ్యానికి ఆటంకకరమైన జీవితం అనేది మనకు అవసరమా? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే వీటిని మనం ఏం చేయాలి? ఈ దశలోనే విడిచిపెట్టాలి. ప్రారంభ దశలోనే విడిచిపెట్టాలి. ఎంతమంది విడిచిపెట్టారు? అబద్ధాలు ఆడటం. చెప్పండి, అబద్ధాలు ఆడటం అనేది నేను విడిచిపెట్టాలని చెప్పండి. అంటే పరిశుద్ధాత్మ దేవుని మోసపరుస్తున్నాం కదా. అంటే మోసపరుస్తున్న మనము ఎలాంటి వారని చెప్పాలి? దిగతారుగా తీసుకోవద్దు. అయ్యో నేను మోసపరిచినాను, పరిశుద్ధాత్మ దేవుని మోసపరచడం వల్ల జరిగింది ఏంటి? లాభం జరిగిందా? వాళ్ళకి ఇద్దరికి భార్య భర్తలకు లాభం జరిగిందా? నష్టమే జరిగిందా? నష్టం జరిగితే మీకు కూడా నష్టం. అందరికీ నేను అబద్ధం ఆడాననుకో నాకు నష్టమే, మీరు అబద్ధం ఆడితే మీకు నష్టమే. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నామా? అబద్ధాలు ఆడేవారు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే మనకి నష్టమే జరుగుతుంది. అక్కడ ఏం కోల్పోతామో
ఏది కోల్పోతామో, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అక్కడ జరిగింది ఏంటంటే పేతురు గారు నిలబడి పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరుస్తున్నారు కదా, అంతే. ఆ మాటే మీరు చనిపోండి అని అనగా వెంటనే పేతురు గారి పాదముల యొద్ద పడి, ముందేమో భర్త, తర్వాత ఏమో భార్య, ఇద్దరు కూడా మరణించినారు. ఏం చేశాం? ఎంతకాలం అయిందండి సాగుతూ మనం? ఇంతకాలం సాగుతూ మనం వెళుతున్న మన జీవితంలో ఇలాంటి చర్యలు మనం కలిగి ఉన్నాం కనుక చాలా నష్టాలు అనేవి మనము కలిగిన వారంగా ఉంటున్నాం. అందుకోసమే మత్తయి సువార్తలోని ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి, 19వ అధ్యాయంలో మరొక విషయం అనేది అక్కడ వ్రాయబడుతుంది. 16లో మనం చదివినట్లయితే ఇదిగో ఒకడు వచ్చి బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగింది. అందుకు ఆయన, మంచి కార్యములకు వచ్చినాను. ఎందుకు అడుగుతున్నా? మంచివాడు అక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఈ వ్యక్తి వచ్చాడంట, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? అయ్యా నాకేం కావాలి? నిత్య జీవం. ప్రారంభించాడు. నీకు నిత్య జీవం కావాలి కదయ్యా. దాని కొరకైనా మనం కూడా ప్రయత్నం? దేని కొరకైనా మన ప్రయత్నం దేని కొరకు? అసలు అర్థమవుతుందా మీకు? మన ప్రయత్నము ప్రభు సన్నిధికి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం. అసలు నీ యొక్క లక్ష్యం ఏంటి? ఇప్పుడు 10th క్లాస్కి వచ్చామంటే తరగతి గదిలోకి వెళ్ళాము. తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత నీ లక్ష్యం ఒకటి ఉంటుంది కదా, లక్ష్యం ఒకటి ఉంటుందా? ఈ తరగతి గదిలో 10వ తరగతి నేను చదువుతున్నాను, 10వ తరగతి నేను తప్పక కూడా ఏం చేయబడాలి? పాస్ అవ్వాలి. ఇది లక్ష్యం. దీనిలో ఏం చేయాలంటే ఈ లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ప్రతి సబ్జెక్టులో కూడా దీనికి పట్టు అనేది ఉండాలి. దీనిలో సాధన చేయాలి. నువ్వు చక్కగా క్లాసులోకి వెళ్ళి నిద్రపోయావు అనుకో, సాధన చేసినట్టు. ఇదొక సాధన, నిద్రా సాధన. ఏంటిది? నిద్రా సాధన. బాగుంటుంది కదా ఇది. ఇప్పుడు ఇది వచ్చేపాటికి ఇట్లా అవుతున్నాను. లేదా ఇప్పుడు కొబ్బరి తెగులు ఇంకా రాలేదా? కోళ్ళకి కోళ్ళే లేవు వరలక్షణాల్లో. కొబ్బరి తెగులు వస్తుందంట. మీ కోళ్ళు పెంచాం, అందరికి కోళ్ళు పెంచాం లేదు. ఒక కాలం వస్తుంది, ఈ కాలంలో దగ్గర కొంచెం ఎండలెక్కిన తర్వాత కొబ్బరి తెగులు వస్తాయి కోళ్ళకి కదా. అది ఊగుతా ఉంటాయి, పడిపోతాయి అన్నమాట. ఇక అక్కడ పడిపోతా ఉంటాయి కోళ్ళు. ఇది కూడా నిద్రావస్థ అన్నమాట. నిద్రావస్థలో వెళ్ళిపోతూ ఉంటాయి కోళ్ళు. ఇది కోసుకోవడమే ఇక, అంతే. ఇక అంతకంటే ఏం చేస్తారు? అర్థమైందా? ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం కావాలంటే ఆయనకి లక్ష్యం అనేది ఏదైతే ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రభు చెప్పిన విషయాలు మాత్రం ఏమాత్రం కూడా క్రమపరచుకోలేకపోతున్నాడు, సిద్ధపరచుకోలేకపోతున్నాడు. పరిగెత్తుకుంటూ మాత్రం వచ్చాడు. నాకేం కావాలంటే నిత్య జీవం కావాలి, స్వస్థత కావాలి. నాకు రక్షణ కంటే కూడా ఏం కావాలి? స్వస్థత, అనేకమైన మేలులు కావాలి, శరీర సంబంధమైన మేలులు కావాలండి. మేలు కొరకే మనం ఏం చేస్తాం? ఎక్కడికెక్కడికో పరిగెత్తుతా ఉన్నాం. అయ్యా నాకు మేలు కావాలి. పరలోక రాజ్యం గురించి ప్రార్థన చేస్తున్నారు ఎవరైనా? అమాయకుడు. పరలోక రాజ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? మా అమ్మాయికి పెళ్లిగా, అబ్బాయికి ఉద్యోగం కావాలి, కుటుంబంలో అమ్మాయి ఎన్ని శోధనలో ప్రార్థన చేయరా? ప్రార్థన చెప్తారా?
ప్రార్థన చేద్దాం రండి. ఏ ప్రార్థన? కుటుంబంలో భర్త మార్చబడాలి, బిడ్డలు మార్చబడాలి, మరి మంచి పువ్వ కావాలి, మంచి కూర కావాలి, కమ్మగా వాసన రావాలి. మీరు మనసుకు ఇష్టం లేకపోయినా కానీ నేను చెప్పేది చెప్తానే ఉంటా. అవన్నీ తెలుసు, ఎవరు ఎలాగా ప్రవర్తిస్తారో కూడా నాకు తెలుసు. అది ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండేవాడిని. మీరు ఎప్పుడో తన్ని బయటకు పంపించేవాడు. నాకు తెలుసు ప్రతి ఒక్కరి చర్యలు ఇక్కడ. అర్థమైందా? ఏం ప్రార్థన చేయండి. ఒకటే ప్రార్థన. ముందు తర్వాత మీ యొక్క అవసరతల కొరకు తర్వాత ముందు ఏం చేయమన్నారు ప్రభువారు? నీతిని రాజ్యాన్ని మొదట, ఆ తర్వాత అవన్నీ కూడా మీకు ప్రభు చెప్పిందేంటి? నీతిని రాజ్యాన్ని వెదకయ్యా అంటే ఏం వెతుకుతున్నాం? రండి ఇక్కడ కూర్చొని ఏ ప్రార్థన చేయాలి? దేవుని రాజ్యం కోసం ప్రార్థన. నీ ప్రార్థన దేవుని రాజ్యం గురించి వ్యక్తిగతమైన ప్రార్థన. నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఈ యొక్క సమయంలో నేను చనిపోయినను కూడా, ఉన్న ఫలంగా కూలిపోయినా కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. అంతేకాని వేరే దానికోసం ప్రార్థన కాదు. ఆ ప్రార్థన తర్వాత నీతి రాజ్యమునికి వచ్చిన ప్రార్థన చేయండి. ఆ తర్వాత దేవుడు ఏం కావాలో ఆయనకి తెలుసు. తండ్రికి తెలియదా? తల్లికి తెలియదా? బిడ్డలకు కావాల్సింది. బిడ్డలకు ఏం కావాలో తండ్రికి తల్లికి తెలుసు. మీకు తెలీదా? తల్లిగా తండ్రిగా మీరున్నారు. మీ బిడ్డలకి ఏం కావాలో తెలీదా? ఎన్ని గంటలకు భోజనం పెట్టాలో తెలీదా? ఏం చేయాలో, వాడికి ఏం కూర కావాలో, వాడికి ఏం భోజనం కావాలో మీకు తెలీదా? ఏ బట్టలు కావాలో వాడికి తెలీదా? ఏం చదువు కావాలో మీకు తెలీదా? మీకంటే వాడికి తెలుసా? మన తండ్రికి అన్నీ కూడా మన తండ్రికి తెలియదని మనం అడగడం ఏంటంటే, నాకు ఈ రోజున కోడి మాంసం, మంచి కోడి మాంసం కావాలి ప్రభా, మంచి భోజనం కావాలి ప్రభా అని అడగగా దేవునికి తెలియదా? అన్నీ తెలుసు. ఆయన ఏ సమయంలో పెట్టాలో ఆశపడతాం, నిజంగా ఆశపడతాం. కానీ దానికంటే కూడా మొట్టమొదట మనము దేవుని యొక్క రాజ్యానికి వచ్చి, నేను కూడా అడిగాడండి. అడిగిన వారు మరి ఆ విధంగా ఉండాలిగా. ఏమన్నారు? ఆయన కొంచెం ధనం ఎక్కువగా ఉంది, అయ్యా నీ ధనాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించి రాజ్యము వస్తుంది అన్నారు. అది విడిచిపెట్ల. దేవుని రాజ్యము అనేది ఆయనకు అవసరం లేదు. ఏం చేశాడు? ధనమే కావాలి. దేవుని రాజ్యం కొరకు వచ్చాడు, ధనాన్ని మాత్రం విడిచిపెట్టట్లా. అర్థమైందా? దేవుని రాజ్యం మనకి కావాలి, దేన్ని విడిచిపెట్టాం? ఏదైతే మనం కలిగి ఉన్నామో దానిని మాత్రం విడిచిపెట్టాలి. అర్థమైందా? దేనిని విడిచిపెట్టామండి దేవుని రాజ్యం కొరకు? చెప్పండి. దేవుని రాజ్యం కొరకు ఏది నేను విడిచిపెట్టినాను? దేవుని రాజ్యం నాకు కావాలి, నేనేం విడిచిపెట్టా? ఏం విడిచిపెడితే బాగుంటుంది? ప్రభు చెప్పింది ఏంటంటే, అయ్యా నీకు దేవుని రాజ్యమే కావాలి, నీకు నెమ్మది కావాలి, శాంతి కావాలి, సంతోషం కావాలి, పరలోక రాజ్యం కావాలి. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు చాలా ధనం ఉంది, ఆ ధనాన్ని అంతా కూడా పేదవారికి ఇచ్చేసేసి నన్ను వెంబడించు. ప్రభువారు ఇక్కడ నిలబడి మనందరిని ప్రశ్నించి మనకున్న గృహాలన్నీ కూడా పేదవాళ్ళకి ఇచ్చేసేసి నన్ను వెంబడించంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం? చెప్పండి. మనకున్న గృహం ఏదైనా కానీ ఇంకా మనకంటే పేదవారు ఇప్పుడు దాకా అనిపించంగా గృహం అంతా కూడా అనిపించంగా పేదవారికి ఇచ్చేసారండి అని ప్రభువారు చెప్తే, ఇచ్చేవాళ్ళలో మొదటి వారు వచ్చేయతండి. పరలోక రాజ్యం ఇస్తారంట. ఏది అక్కడ పంచిందా? జగన్ గారు పంచారు కాక. నాకు లేదండి, నాకు ఎక్కడుంది? దొంగ మాటలు పంచారు.
నాకు లేదండి, ఇక్కడ ఉందండి, అయితే అక్కడ లేదండి అని చెప్పి సంపాదించావా? ఇస్తామా? మనం ఇస్తామండి? మనకు కలిగింది ఇస్తావా? ఇవ్వలేదు. ఈయన ఇవ్వక ఏం చేశారంటే ప్రభు యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు. అందుకోసం ప్రభు వారు అన్నారు ఏమని, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం సాధ్యం కాదు. ఈ సూది బిజ్యంలో ఒంటైనా దొరుకుతుందేమో కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించలేడు అని చెప్పారు. గమనించండి దేవుని యొక్క వాక్యం. కనికిని విత్తనం అనేది వేయబడినది కానీ గ్రహింపు లేక, పరలోక రాజ్యం యొక్క విలువ గ్రహింపు లేక, తెలియక ఏం చేస్తున్నారంటే గ్రహింపు లేని వారు కానీ దాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ రోజున కూడా అంతేనండి. పరలోక రాజ్యం యొక్క విలువ తెలియట్లా. పరలోక రాజ్య విషయాలు ప్రభు అయితే ప్రేమించి తెలియపరుస్తున్నారు కానీ గ్రహింపు అనేది చాలా మందికి తెలియట్లా. అయ్యో నా ప్రభు నాకు ప్రకటించినారు, అయితే నాకు గ్రహింపు రావట్లేదు. కన్నులున్నాయి చూడలేకపోతున్నారు, చెవులున్నాయి వినలేకపోతున్నారు, నోరుంది మాట్లాడలేకపోతున్నా, ప్రభును దర్శించలేకపోతున్నా, ప్రభును చూడలేకపోతున్నా, ప్రభు యొక్క రాజ్యాన్ని గూర్చిన విషయాలు మనం ఏమాత్రం కూడా అంగీకరించలేకపోతున్నాం. కనుకనే యెషయా గారు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఆ విషయాలను ఎంతగా తెలియపరుస్తున్నాడో మనం అర్థం చేసుకున్నాను. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామంటే మొదటి అనుభవంలోనే మనం ఫెయిల్ అవ్వకూడదు. ప్రభు చెప్పిన విధంగా మనం ఏం చేయాలి? గ్రహింపు కలిగి ఉండాలి, ప్రయాణం చేయాలి. ఇప్పుడైనా మన జీవితాలు ఏం చేయబడాలి? త్రోవ ప్రక్కన పడినటువంటి వాటిలాగానే మనం ప్రయాణం చేయబడాలి. మారు మనకు అనుభవం కావాలి, రక్షణ అనుభవం కావాలి, పాప క్షమాపణ అనుభవం కావాలి. కొన్ని అనుభవాలను సంపాదించుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడే మనకు విశాల పరుస్తూ ఉండేట అనేక విధములు కావాలి. అర్థమైందా? మనకు అనుభవంలో మొట్టమొదట మనము ఆ మనసు, ఆశ కలిగిన మనసు ఉండాలి. దేవుల్లో నేను చక్కగా నడవాలి, చక్కగా ఆత్మీయంగా జీవించాలనే మనస్సు నీకుంటే దేవుడు ఏం చేస్తాడు? చక్కగా మార్గాన్ని విశాలపరుస్తూ ఉంటాడు. ఎంత చక్కగా నడవచ్చు అంటే దేవునిలోనండి ఎంత చక్కగా నడవచ్చు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం అనేది మనకు ప్రకటించబడినది. వాక్యం అనే విత్తనం అనేది, విలువైన విత్తనం అనేది, రాజ్య సంబంధమైన విత్తనం అనేది వేయబడినది. ఆ విత్తనాన్ని జాగ్రత్తగా మన హృదయంలో దాచుకున్న పక్షి వచ్చి ఎత్తుకొని పోయేటట్లుగా దానిని పారేయకూడదు. నీ హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. దానిని ధ్యానం చేయి. ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు ఉన్నతమైన సహాయాన్ని దయచేయగాక అని ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచి కన్నులు మూసినట్లయితే ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన విషయాలు